యేసుక్రీస్తు నామములో ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు వాక్య ధ్యానంపై ఎంచుకున్న భాగ్యము కీర్తనలు 34వ కీర్తన 8వ చరణం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడని వాక్యం మనకి చదివిస్తున్నది. ఎందు నిమిత్తము ఇలాగ తెలుస్తుందంటే ఆయన లాంటి ఉత్తముడు ఈ జగాన లేరు, ఎవరు కూడా ఆయనకి సమము లేరు, ఆయన లాంటి ఉత్తముడు ఎవరు లేరు. సో దావీదు మహారాజు ఆయన్ని రుచి చూసి తెలుసుకోవాలంటున్నారు. ప్రతి విషయంలో ఆయన రుచి చూసి ఉంటున్నారు. సో మనం ఏదైనా మనము తిన్నట్లయితే ఆ రుచి అనేది మనకి, ఆ అనుభవం అనేది మనకు వస్తుంది. కానీ ఎదుటి వారికి నేను ఫలాంది తిన్నాను బాగుందంటే ఆ రుచి వాళ్ళకి తెలియదు. దావీదు మహారాజు దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటున్నాడు, దేవుని ప్రేమ పొందింటున్నాడు, ప్రేమ కనికరం పొందింటున్నాడు. ఆయన ఎక్కడో అడవిలో అక్కడ గొర్రెలు కాసుకుని ఆయన్ని రాజును చేసి ఉంటున్నాడు, గొప్పగా ఆయన్ని వాడుకుంటున్నాడు. అందుచేత ఆయన్ని రుచి చూసి తెలుసుకోనట్టున్నాడు. మనం కూడా వంటలు ఎన్ని వేసినా ఉప్పు లేకుంటే అది రుచిని ఇవ్వదు. యేసుప్రభు వారు కూడా ఉప్పుని మన జీవితాలకి పోల్చుంటున్నాడు. ఉప్పు నిసారం అయితే ఎందుకు పనికిరాదని. మనము లోకానికి ఉప్పులాగా ఉండాలా. ఇంకొకటి ఏం చెప్పినాడు, ఆయన వెలుగులాగా ఉన్నాడని. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్గా మనల్ని మన యొక్క క్రైస్తవ జీవితానికి మాదిరికరంగా ఉండమని ప్రభువారు మనకి సెలవిచ్చుంటున్నారు. సో మనం ఎప్పుడే కానీ ఇతరులకి రుచికరంగా ఉండాలి, కానీ వారికి మనము రుచి లేకుండా నిసారం లేకుండా ఉండకూడదు. మనం ఎప్పుడే కానీ రుచికరంగా ఉండాలి. ఇతరులకు మనం ఎప్పుడే కానీ రుచినిచ్చే వారంగా ఉండాలి, కానీ వారికి మనము చేదునిచ్చే వారంగా ఉండకూడదని ఈ యొక్క మాటలతో నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ గల పరలోక తండ్రి, జీవం గల నాయన, లేకపోతే కాల సొన బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు నా తండ్రి మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. అవును రాజా, మేము నా దేవ తండ్రి అయ్యా నేను రుచి చూసి తెలుసుకోవడానికి చూపించిన దయ చూపించి అడుగుతున్నాను తండ్రి. మేము రుచిగాలుగా ఉండటానికి నా దేవ తండ్రి సహాయపడమని అడుగుతున్నాను తండ్రి. మీరు అన్ని సహాయపడి తోడ్పడి మీ దినాశం అంతా నింపమని యేసయ్య నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్.